హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మనది పల్లవి యూట్యూబ్ ఛానల్ అండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది షిరిడిలోని ఓల్డ్ షిరిడి అండి. బాబా గారు ఫస్ట్ ఊళ్ళోకి ఎంటర్ అవుతున్నారండి. అది ఖండోబా టెంపుల్ అండి. పంతులు గారు బాబా గారిని ఆవో సాయి అని పిలిచేవారు. అప్పటి నుంచి బాబాని సాయి సాయి అని పిలుస్తారండి. ఇక్కడ ఒక ఆమె చూడండి వడ్లు ఇసురుతుంది. ఈయన పేరు వాసుదేవ్ గారు అండి. వాసుదేవ్ గారు ఇక్కడ ఒక ఆమె పేడతో పిడకలు కొడుతున్నట్టు, చావిడి దగ్గర ఒక అతను కట్టెలు కొడుతున్నట్టు బాగున్నాయి కదండి, రియాలిటీగా ఉన్నట్టుంది. ఆమె బాయిజా బాయమ్మ గారండి. పరమ భక్తురాలు బాబా గారికి. ఆమెని అమ్మగా భావిస్తారు బాబా గారు. ఇక్కడ పాప ఒడియాలు పెడుతున్నట్టుంది కదండి, చాలా రియాలిటీగా ఉంది అక్కడ పిక్చరు. బాబా గారు భిక్షాటన చేసేవాళ్ళు కదండి. భిక్షాటనలో ఫస్ట్ భిక్షాటన చేసిన ఫుడ్లో కొంచెం పక్షులకి కుక్కలకి పెట్టేవాళ్ళండి. ఇక్కడ ఒక అతను మిషన్ కుడుతున్నట్టు. హెరిటేజ్ విలేజ్ అండి. షిరిడి నుంచి 2 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. ఈచ్ పర్సన్కి వచ్చి 10 రూపీస్ అట్లా తీసుకుంటారు ఆటోలో. బాబా గారు కుల మత భేదం లేకుండా అందరికీ, బాబా గారిని చూస్తానికి వచ్చిన అందరికీ అక్కడ ఆయనే స్వయంగా వండి అన్నపలహారాలు పెట్టేవాళ్ళండి. బాబా గారు అందరికీ వడ్డిస్తున్న సన్నివేశాన్ని చూడండి, చాలా బాగుంది. రియల్గా చూస్తున్నట్టే ఉందండి ఇక్కడ బాబా గారు. చాలా రియల్గా ఆయన స్టోరీ మొత్తం అక్కడ చూస్తున్నట్టే ఉంది మనకి. బాబా గారి టైంలో ఏం జరిగింది ఏంటి అనేది కూడా ఇక్కడ ఫుల్గా బొమ్మల రూపంలో మనకు చూపిస్తారండి. హెరిటేజ్ విలేజ్ అండి. ఎవరైనా ఫస్ట్ టైం షిరిడి వెళ్ళి ఉంటే కనుక కంపల్సరీ వెళ్ళండి. హెరిటేజ్ విలేజ్, ఓల్డ్ విలేజ్ అంటారు. ఇక్కడ చూడండి బాబా గారు ఒక బాబుకి దెబ్బ తగిలితే ముసలాయనకి కట్టు కడుతూ ఉన్నారు చూడండి. బాబా గారు వైద్యం కూడా చేసేవాళ్ళండి వచ్చిన వాళ్ళకి. బాబా అని కోరి వెళ్ళిన వాళ్ళకి ఎవరిని బాబా గారు వదిలేవాళ్ళు కాదు. ఇప్పటికీ బాబా గారు వాళ్ళ భక్తులను కాపాడుతూనే ఉంటారండి. ఇక్కడ చూడండి, కొలిమి పెట్టే అతను కొలిమి దగ్గర పని చేసుకుని ఉంటే అక్కడ నిప్పు దగ్గరికి పాపు వెళ్తాడు. అక్కడ మంటలో కాలిపోతాడండి. కాలిపోతున్నప్పుడు బాబా గారు చేపెట్టి అక్కడ ఉండి, చావిడి దగ్గర ఉండి చేపెట్టి ఆ పాపను రక్షిస్తారు బాబా గారు. మాధవరావు దేశపాండే స్కూల్ అండి అది. ఇక్కడ ఒక ఆమె కొండలు చేస్తూ కుమ్మరి అతను మట్టి పిసుకుతూ ఉన్నారు కదండి. అక్కడ ఒక బాబు వస్తూ ఉంటాడు. ఆయన పాండురంగ స్వామి భక్తుడు. మట్టి పిసుకుతూ కీర్తనలు పాడుకుంటూ ఉండగా పాప వచ్చింది కూడా గమనించకుండా ఆ పాపని తొక్కేస్తాడండి. అప్పుడు పాండురంగ స్వామిని ప్రార్థించగా ఆ పాప మళ్ళీ ఇంట్లో నుంచి కేరింతలు కొడుతూ వస్తుంది. ఇక్కడ ఒక అతను చూడండి, వేరుశనకాయలు అమ్ముకొని విశ్రాంతి తీసుకుంటున్నాడు ఒక చెట్టు కింద కూర్చొని. ఇక్కడ బాబా గారు గోధుమలు ఇసురుతున్నారు కదండి. గోధుమలు ఆ టైంలో కలరాకి బాబా గారి గోధుమలు ఇసిరి వీధికి వెళ్ళి కలరా వ్యాధికి వీళ్ళకి సోకకుండా ఉండడానికి వీధికి వెళ్ళి పిండిని జిమ్మేవాళ్ళండి. స్వామి గుడి అండి, పాండురంగ స్వామి టెంపుల్. ఆయన ధన్వన్ మహారాజు గారండి. ఆయన కీర్తనలు చెప్తూ ఉండేవాడు. కీర్తనలు చెప్తూ ఉంటే స్వామివారు, బాబా గారు అందరూ భక్తులందరూ వింటూ ఉండేవాళ్ళు, ఊళ్ళో వాళ్ళందరూ. ఆయన బాబా శ్యామ అని పిలిచేవాళ్ళండి. ఇక్కడ ఒక ఇంటి దగ్గర నుంచి పుట్టింటికి వచ్చిన ఆడపడుచుని సారీ పెట్టేసి పంపుతున్న సన్నివేశం అండి, చాలా బాగుంది. బాబా కాలంలోని జీవన విధానం ఎలా ఉండేది ఏంటనేది వీడియో రూపంలో మీరు చూడండి, చాలా బాగుంటుంది. వాళ్ళ జీవన విధానము, చేనేత కార్మికులు, చేనేత వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు.
గాడిగ నూనె తెలుసు కదండి, చాలా అట్లా తీస్తారు, గాడిగ నూనె కదా అది. పిల్లలు చూడండి ఎంత చక్కగా ఆడుకుంటున్నారు పిల్లలు. ఇప్పుడు ఈ సరదాలు ఇవ్వండి, పిల్లలు చాలా కోల్పోతున్నట్టే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే. అప్పటి జీవన విధానం అండి ఇది. బాబా టైంలోనే జీవన విధానం ఇలా ఉండేది. అమ్మ ఎడ్లను మేపేవాళ్ళు, ఎడ్లను చూసుకుంటూ చావడి అండి ఆడుతూ పడుతూ ఎట్లా ఉండేవాళ్ళు. ఇది ఫోటో ప్లేసెస్ అండి, చాలా బాగుంటుంది. ఫోటో ప్లేసులు కూడా ఉన్నాయి. అది పైన ఉంది కదండి ట్రైన్ ట్రాక్ అండి. ఇక్కడ పిల్లవాడు కొండలు చేస్తున్నట్టు, గుర్రానికి నాడి కొడుతున్నట్టు ఎంత బాగుందో, అద్భుతంగా ఉంది కదండి. చూడవలసిన ప్లేస్. ఎవరైనా ఫస్ట్ టైం ఎవరైనా షిరిడి వెళ్ళుంటే కనుక షిరిడి దగ్గర నుంచి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి ఓల్డ్ షిరిడి అన్నా తీసుకెళ్తారు, హెరిటేజ్ షిరిడి అన్నా తీసుకెళ్తారండి. చాలా చూడవలసిన ప్రదేశం. బాబా గారి జీవన విధానం కూడా ఎట్లా ఉంది ఏంటనేది కూడా మనకు తెలుస్తుంది. ఫోటో ప్లేసెస్ ఉన్నాయి, పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుందండి అక్కడ, చాలా బాగుంది. పెద్దలందరూ చెట్టు కింద కూర్చొని ఉన్నారు చూడండి. బాబా గారి చివరి రోజుల్లో అండి లక్ష్మీబాయి గారికి 9 నాణాలు ఇస్తారు కదా అక్కడ చనిపోయే ముందు, బాబా గారు చనిపోయే ముందు. లక్ష్మీబాయి చిండే గారు ఆమె. ఫోటో ప్లేస్ అండి, చాలా బాగుంది ఫోటో ప్లేసెస్. ప్లీజ్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.